Hi, hello everyone. Welcome to Ademo. See here, this is the official common entrance test released for degree first year admissions into Mahatma Jyoti Bapule Telangana backward classes welfare, Telangana social welfare, Telangana tribal welfare, residential degree colleges for the academic year 2024-25 మనకి అకాడమిక్ ఇయర్ 24-25లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం అయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి దిస్ ఈజ్ ద కంప్లీట్ రెసిడెన్షియల్ విత్ హాస్టల్ ఫెసిలిటీతో కూడా మనకి కల్పించబడుతుంది. మరి ఇందులో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి టుడే ఈజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఇస్ 12th April 2024 ఈజ్ ద లాస్ట్ డేట్. మరి అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు ఎగ్జామ్ డేట్ వచ్చేసి 28th April. అదేవిధంగా మనకి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే 21st April నుంచి అయితే అవకాశం అయితే ఉంది. మరి ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వారందరూ కూడా మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్గా మనకి స్టేట్లో 29 కాలేజెస్ అయితే ఉన్నాయి. మెన్ కాలేజెస్ 15, ఉమెన్ కాలేజెస్ 15. మరి ఇందులో ఏ డిస్ట్రిక్ట్లలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయో కూడా మీరు కంప్లీట్ నోటిఫికేషన్ కూడా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ మీరు వచ్చి ఆదిలాబాద్లో నిర్మల్ మెన్, మంచిర్యాల కూడా మెన్ ఇక్కడ కోర్సెస్ ఆఫర్డ్. మరి నెంబర్ ఆఫ్ సీట్స్ మరి బీఎస్సీ ఎంపీసీలో 40 సీట్స్, ఎంపీసీఎస్లో 40 సీట్స్, ఎంఎస్సీసీఎస్లో 40 సీట్స్, బీజెడ్సీలో 40 సీట్స్. ఈ విధంగా కంప్లీట్ ప్రతి డిస్టిక్లో కూడా ఇక్కడ మనకి వరంగల్ చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు పాలకుర్తి మెన్, జయశంకర్ భూపాల్పల్లి మెన్, మహబూబాబాద్ ఉమెన్, స్టేషన్ కాన్పూర్ ఉమెన్, ములుగు ఉమెన్. అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో ఉన్నాయి. అంటే మీకు ప్రతి డిస్టిక్ మీరు ఏ డిస్టిక్లో చదవాలి అనుకుంటున్నారో డిగ్రీ ఫస్ట్ ఇయర్ రెసిడెన్షియల్ కోర్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూడవచ్చు ఎవరైతే ఫిజికల్ సైన్సెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. మ్యాథమెటిక్స్ ఈజ్ కంపల్సరీ. నెక్స్ట్ మరి లైఫ్ సైన్సెస్ అయితే కెమిస్ట్రీ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మీరు చూడవచ్చు బీఏ సిబిసిఎస్ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో మీరు ఏదైనా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా 4 సబ్జెక్ట్ లేదా నుంచి ఒక 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఏలో హెచ్ఈపి తీసుకోవచ్చు, హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్, లేదా హిస్టరీ ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు, లేదా హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు 4 ఆప్షన్లలో ఏదో ఒక 3 ఆప్షన్ల నుంచి ఒక సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కోర్సెస్ అనేవి. ఈ విధంగా మీరు అదేవిధంగా బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కూడా చేయొచ్చు, ఎంపీసీ కావచ్చు, ఎంపీసీఎస్ కావచ్చు, ఎంపీజీ కావచ్చు, ఎంపీ డేటా సైన్స్ కావచ్చు, లేకుంటే మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు. మీరు ఏదైతే కోర్స్ చదవాలి అనుకుంటున్నారో ఆ కోర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలంగాణ యూనివర్సిటీ కంప్లీట్ ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కోర్సెస్ కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మనకి మెన్షన్ చేస్తారు. అదేవిధంగా మనకి కంప్లీట్గా స్పెషల్ కాలేజ్ కూడా 4 ఉన్నాయి. అందులో టీఎస్ డెబ్లా డిగ్రీ కాలేజ్ ఫిజికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అంక్షపూర్ గట్కేసర్లో ఉంది. నెక్స్ట్ మహేంద్ర హిల్స్ అంక్షపూర్ గట్కేసర్, టీఎస్ డెబ్లా డిగ్రీ కాలేజ్ ఫర్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఉమెన్ సంగారెడ్డి. నెక్స్ట్ వచ్చేసి అంక్షపూర్ ఇబ్రహీంపట్నంలో కూడా మనకి స్పెషల్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి 4 కాలేజీలలో. అదేవిధంగా మనకి స్టేట్ వైడ్లో ఉన్న కోర్సెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మరి ముఖ్యంగా ఇక్కడ మీరు చూడవచ్చు కోర్సెస్ ఆఫర్డ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు వీటిని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎప్పటి నుంచి ఎలా అప్లై చేసుకోవాలి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్లో కూడా మనకి ఆల్రెడీ నేను ఇంతకుముందు దోస్త్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూడవచ్చు కోర్సెస్ ఇన్ మెన్ కాలేజెస్ ఇక్కడ ఫీ ఎంత పే చేయాలి. మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ కాలేజీలో మాత్రం 1000 మెయింటెనెన్స్ ఛార్జెస్, 1000 కాషన్ డిపాజిట్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీ 425 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టీఎస్ డబ్ల్యూఆర్డీసీలో టీటీ డబ్ల్యూఆర్డీసీలో మాత్రం ఎలాంటి అడ్మిషన్ ఫీ కానీ ఎలాంటి అదర్ ఫీస్ మాత్రం లేవు, గుర్తుంచుకోండి. మరి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో వారందరూ కూడా ఎలిజిబుల్ అయి ఉంటారు. ఇక్కడ చూడవచ్చు
స్టూడెంట్స్ అపిరింగ్ ఫర్ సీనియర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇన్ మార్చ్ 2024. ఇప్పుడు మనకి మార్చ్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వారందరూ కూడా ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ టెస్ట్ రాయడానికి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, అందులో 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి క్యాండిడేట్స్కి, మినిమం 50% మార్క్స్. మరి 40% మార్క్స్లో ఇంగ్లీష్లో ఉండాలి. మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 40% మార్క్స్ అనేది మినిమం ఉండాలి. మనకి 5% రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి. అదేవిధంగా మనకి యాన్యువల్ పేరెంట్ ఇన్కమ్ వచ్చేసి రూరల్ ఏరియా అయితే 1,50,000, అర్బన్ ఏరియాస్ అయితే 2 lakh బిలో ఉండాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మరి కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మరి ఏ సబ్జెక్టులు ఉంటాయి? ఎవరైతే బీఎస్సీ ఎంపీసీ ఎగ్జామ్ రాస్తారో వారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్. అదేవిధంగా మీరు ఎంపీసీఎస్ చేయాలనుకుంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ విధంగా మీరు ఏ కోర్సెస్ చదువుతారనుకుంటున్నారో ఆ కోర్స్ పక్కన మీరు ఏ కోర్సెస్ కూడా ప్రిపేర్ కావాలో కూడా ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు బీఎస్సీ లైఫ్ సైన్స్ అయితే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ ప్రతి సబ్జెక్ట్లో కామన్గా అయితే ఉంది. మరి ఈ ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు, మనకి రిజర్వేషన్ కేటగిరీ ఏ విధంగా ఉంటుంది అంటే మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో రిజర్వేషన్ అనేది బీసీఏకి 15%, బీసీబీకి 25%, బీసీసీకి 3%, బీసీడీకి 17%, బీసీఈకి 10%, ఎంబీసీకి 5%, మరి ఎస్సీకి 2%, ఎస్టీకి 15% అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి టిఎస్ డెబ్లర్ కాలేజీలో మనకి కంప్లీట్గా ఒక 40 సీట్లు కోర్సెస్ ఉన్నట్లయితే అందులో ఎస్సీకి 30 సీట్స్, ఎస్టీకి 2 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మీరు చూడవచ్చు, టీటీ డెబ్లర్ కాలేజెస్లలో 40 సీట్స్ ఉన్నట్లయితే మనకి ఎస్టీ స్టూడెంట్స్కి 34 సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఎస్సీకి 1, బీసీకి 1 అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ముందుగా పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, 200 రూపీస్. ద క్యాండిడేట్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ అబౌట్ ద ఎలిజిబిలిటీ షెల్ పే 200 త్రూ పేమెంట్ గేట్వే. మరి ఈరోజు లాస్ట్ డేట్. మరి ఈరోజు అయితే మీరు తప్పనిసరిగా పేమెంట్ చేసి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మీకు ఒక యూనిక్ జనరల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఎంపీసీనా, డిగ్రీలో బైపీసీ అంటే ఇప్పుడు బీజెడ్సీనా, ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటారో మీరు బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ కోర్స్ ఓన్లీ మీరు ఇక్కడ డిగ్రీ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు చూడవచ్చు, వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్ మస్ట్ సెలెక్ట్ ద కోర్స్ దే వాంట్ టు పర్స్యూ. ఏ కోర్స్ అయితే చదవాలి అనుకుంటున్నారో ఆ కోర్స్కి మీరు తప్పనిసరిగా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడవచ్చు, మీరు నేటివిటీ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ప్రైవేట్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామ్ ఇన్ మార్చ్. తప్పనిసరిగా క్యాండిడేట్ మాత్రం ఈ సంవత్సరం మార్చిలో జరిగిన ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసి ఉండాలి తప్పనిసరిగా. ఆల్ టికెట్స్ అయితే 21st నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సెలెక్షన్ వచ్చేసి మనకి ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దాంతోపాటుగా రిజర్వేషన్ ప్రకారం. మరి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ లిస్ట్ వచ్చేసి మనకి TSRDC set.cg.government.in వెబ్సైట్లో మాత్రమే పబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావాలనుకుంటున్నారో కంప్లీట్ రెసిడెన్షియల్ డిగ్రీ కోర్సులో తప్పకుండా ఈరోజు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ రెసిడెన్షియల్ డిగ్రీ కోర్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.